శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 17వ తారీఖు నుంచి 23 మార్చి మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మాలికా యోగం ఏర్పడింది. 9, 10, 11 స్థానాల్లో 7 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఈ మూడు కూడా ఏదో విధంగా జాతకుడికి అదృష్టాన్ని ఇచ్చే స్థానాలు. 9వ స్థానం అన్నది భాగ్యస్థానం. జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు అనుభవించే విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. దశమ స్థానం అన్నది కర్మస్థానం. జాతకుడు జీవనోపాధి ఏ విధంగా సాగిస్తాడు, ఏ విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడు అన్నది 10వ స్థానంలో రావడం జరుగుతుంది. 10వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా వృత్తి మీద తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం జాతకుడికి సహకారాన్ని అందిస్తుంది. అదే ధన సహకారం అవ్వచ్చు, మిత్రుల సహకారం అవ్వచ్చు, భార్య సహకారం అవ్వచ్చు. జాతకుడు మనసులో ఉన్నటువంటి కోరికలు, అతని ఆశయాలు తీర్చే విధంగా 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం సహకరించడం జరుగుతుంది. అది మంచా చెడా, న్యాయమా అన్యాయం అన్నది ఆ భావంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సరే, ఈ విధంగా మరి ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ఈ గ్రహ మాలికా యోగం జాతకుడిని ఖచ్చితంగా ఈ వారం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి వార ప్రారంభంలో అంటే 17వ తారీఖు, 18వ తారీఖులో జాతకుడికి ఆదాయ వనరులు చాలా అనుకూలంగా ఉండడం, జాతకుడు ఎక్కువగా ఈ రాబోయే వార ప్రారంభంలో ప్రయాణాలు ఎక్కువగా చేయడం, అలాగే అతిథుల్ని ఆహ్వానించడం, ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడం, అలాగే ఏదో ఒక ఫ్యూచర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఈ వార ప్రారంభంలో చాలా అనుకూలంగా జరుగుతుంది. దాని తర్వాత కూడా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి, మిత్రులు, బంధువులు మీ కుటుంబాన్ని విజిట్ చేయడం, మీరు కూడా ఏదో ఒక విందు వినోదాల్లోనో, పార్టీ కార్యక్రమాల్లోనో, లేదంటే ఏదైనా శుభకార్యాలు, దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ జాతకుడు ఈ వారం అంతా కూడా చంద్రగ్రహ అనుగ్రహంతో చాలా బిజీగా ఉండడం జరుగుతుంది. ఒకే సమయంలో 2-3 కార్యక్రమాలు, 2-3 బాధ్యతలు పడడం వల్ల అవి నిర్వహించడంలో చాలా బిజీగా జాతకుడు ఈ వారం అంతా కూడా గడపడం జరుగుతుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు, కుజుడు అంటే శని చాలా కాలం బట్టి ఉన్నాడు కాబట్టి ఈ వారం ప్రత్యేకంగా కొత్తగా ఈ భాగ్యస్థానంలోకి శుక్రుడు రావడం అన్నది ఒక విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి మరి సమయం. వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం కానీ, లేదంటే విదేశ ప్రయాణానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవడం, లేదా ఆల్రెడీ వివాహం అయినటువంటి అమ్మాయిలకి భర్త ఒకవేళ దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి క్లియరెన్సు ఈ వారంలో వచ్చి మరి త్వరలో విదేశ ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే మరి కుజుడు ఈ రాశి వారికి అంత అపకారం చేసే గ్రహం అయినప్పుడు కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా కొంత అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అన్నదమ్ముల వల్ల, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు రావడం, చాలా కాలంగా పరిష్కారం కాని భూ వివాదాలు కానీ, రుణ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కానీ మరి ఈ వారం మరి దైవ కృపతో, పెద్దల అనుగ్రహంతో కంప్లీట్గా వాటి నుంచి పరిష్కారం అవడం జరుగుతుంది. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఇది మరి టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు, విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహం తన కారకత్వాల ద్వారా ఎంతో కొంత అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ జాతకుడికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా అనుకూలిస్తే 100% జాతకుడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే జాతకుడు స్వయం కృషితోనే ఇతరుల సహకారం లేకుండా తన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ,
కొత్తగా ఏదన్నా అదనపు ఆదాయం కోసం వ్యాపార వర్గాల్లో కానీ, వ్యాపార ప్రారంభం కానీ, లేదంటే ఏదన్నా మీడియేటర్గా వ్యవహరిస్తూ ఆదాయ వనరులు సంపాదించుకోవడం కానీ, ఏదన్నా మొత్తం మీద జాతకుడు కంప్లీట్గా తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే రాహుతో బుధుడు కలిసి ఉండడం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి రావడం జరుగుతుంటుంది. ఇది సాధారణంగా కెమెరా, ఫోటోగ్రఫీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా తన ఉపాధి వనరుల్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. ఇక రవి ఆల్రెడీ దశమ స్థానంలో దిగ్బలం పొందుతూ ఉంటాడు. తృతీయాధిపతి దశమంలో ఉన్నప్పుడు వృత్తిలో కొంతమందికి ప్రమోషన్ రావడం కానీ, వృత్తిలో బాధ్యతలు పెరగడం కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది సడన్గా ఉద్యోగంలో మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంది. ఏదన్నా ఒక బెటర్ ఫలితం రావడం జరుగుతుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు వృత్తి మీద ప్రభావం చూపిస్తే, దశమాధిపతి మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కంప్లీట్గా ఏదన్నా మరి దశమాధిపతి డిపాజిట్ లాభంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీకు ఈ వృత్తి సంబంధించిన విషయాల్లో శుభ ఫలితాలు, ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా లభిస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం మైనస్ అనేది వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి గురుగ్రహ అనుగ్రహంతో వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కంప్లీట్గా ఫలించే అవకాశం ఉంది. ఈ నెల గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మనకి 17వ తారీఖు తర్వాత 17వ తారీఖు నుంచి రవి మరియు రాహు గ్రహాల కలయిక ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా ఒక పితృదోషం లాంటిది. అంటే ఈ ప్రభావం ఎవరి జన్మజాతకంలో రవి అంటే వాళ్ళ జన్మజాతకంలో రవి రాహుతో కలిసి కానీ, శనితో కలిసి కానీ ఉంటే, ఇప్పుడు ఈ రాహు రవితో కలిసి ఉండడం వల్ల జాతకుల మీద ఆ పితృదోష ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విధంగా ఇది సంతాన దోషం కూడా. ఎందుకంటే ఈ సూర్యుడు సహజ పంచమ స్థానాధిపతి, అలాగే రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైన సర్పదోషం కూడా ఏర్పడింది. ఈ రెండు ఎవరి జాతకంలో అయితే ఏర్పడతాయో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి చాలా వరకు ఆగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే పిల్లలకి సరైన ఉద్యోగాలు రాక, వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదో ఒక బలహీనతకి లోనై దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంతమందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమో, ఏదో ఉద్యోగ ప్రాబ్లమో, లవ్ ఫెయిల్యూర్ ఉంటూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఏదన్నా శుభకార్యం వచ్చిందంటే ఏదో ఒక చెడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వరుసగా ఏదో చెడు వార్తలు వినవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇప్పుడు మళ్ళా అటువంటి ఈ ఈ యోగం అంటే రాహు ప్లస్ రవి కలిసి అటువంటి దోషం మళ్ళా జాతకంలో ఏర్పడడం వల్ల సుమారుగా నెల రోజులు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 మధ్యలో ఏర్పడినటువంటి ఈ పితృదోషం, అలాగే సర్పదోషం, ఈ కారణాల వల్ల జాతకులకి అంటే రవి ప్రతి ఒక్కరి జాతకంలో ఆత్మకారకుడు అవుతుంటాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నమ్మి మోసపోవడం, ఏదో పదవి వస్తుందని ఎవరినో ఆశించడం, చివరికి భంగపడడం, ఏదో మనం మంచి కార్యక్రమం కోసం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చెడు కార్యక్రమం మన మీద పడి లేనిపోని నేరాల్లో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా అధికారులకి, లేదంటే మీ తండ్రి గారికి, లేదంటే మీ సంతానానికి, అంటే మీరు ఒక సంస్థలో పనిచేస్తుంటే మీ యజమానికి కూడా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడమో, ఏదో ఒక ఇబ్బందులో మారడమో జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి ఏదైనా పర్వాలేదు, ఇబ్బంది పడరు, కానీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా చికాకులో ఇరుక్కున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ ఆందోళన పడుతుంటారు. అటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో మరి చెడు వార్తలు వినడం కానీ, వాళ్ళు ప్రవర్తన విషయంలో కానీ, యాటిట్యూడ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, కొన్ని అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నెలలో అంటే మనకి మార్చి 14 నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఎక్కువగా సూర్య భగవానుణ్ణి పూజించుకోవడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, అలాగే తండ్రి గారిని కానీ, తండ్రి సమానుల వ్యక్తులను కానీ గౌరవించడం కానీ, వాళ్ళకి ఏదైనటువంటి మంచి ఆలోచన, వాళ్ళకి ఏదైనా అవసరానికి తగినటువంటి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం కానీ,
అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో చాలామంది హాస్పిటల్లోనూ అనాథ శరణాలయాల్లోనూ అంటే ఏ దిక్కు లేకుండా ఎవరి ఆదరణ లేకుండా కొంతవరకు అనాథలుగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారు కదా, అటువంటి వారికి మీకు తోచిన మందులు కానీ మీరు సేవ చేస్తే అంతమంది చాలామంది ఇష్టపడరు, కానీ వాళ్ళకి మందులు కొనివ్వడం, వాళ్ళకి ఏదన్నా దుప్పట్లో వస్త్రమో ఏదో ఒకటి కొనివ్వడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సో అలాగే గోవుని పెంచడం వల్ల కానీ, గోవుల్ని రక్షించడం వల్ల కానీ, గోశాల చేస్తున్న వారికి డొనేషన్ ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని మీరు పొందగలరు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలకి గోసేవను మించిన పరిహారం అనేది 100% కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గోవుల్ని రక్షించడం వల్ల, వాటిని ప్రేమించడం వల్ల, వాటికి ఆహారం ఇవ్వడం వల్ల, వాటిని రక్షించడం వల్ల 100% మీకు జాతకంలో సర్వదోషాలు పరిహారమై అంతా శుభం జరగాలని ఆశిస్తూ స్వస్తి.